చినకాకని షైన్ ఆనంద శరణాలయంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు రాయపూడి కిరణ్, కె సాయి చంద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మన ఆంధ్ర రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు గౌరవ మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ బాబు గారు జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ ఆశ్రమంలో పిల్లలకి అన్నదాన కార్యక్రమం చేపట్టిన రాయపూడి కిరణ్ గారికి, అలాగే సాయి చంద్ర గారికి, అలాగే తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. లోకేష్ బాబు గారు గత ఎన్నికల్లో 92,000 మెజార్టీ ఇచ్చిన ఈ మంగళగిరి నియోజకవర్గ ప్రజలని చైతన్యవంతంగా పరిచి అభివృద్ధి పథంలో నడిపించాలని ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అతను ఇక ముందు కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తాడని, మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాను. మంగళగిరి శాసనసభ్యులు లోకేష్ బాబు గారి 44వ పుట్టినరోజు సందర్భంగా ఈ ఫైన్ అనాథ ఆశ్రమంలో టీఎన్ఎస్ఎఫ్ ప్రెసిడెంట్ కిరణ్ ఆధ్వర్యంలో, అలాగే సాయి చంద్ ఆధ్వర్యంలో ఈ ఆశ్రమంలో అనాథ పిల్లలకి భోజనం ఏర్పాటు చేస్తాం. చాలా గొప్ప విషయం. అలాగే లోకేష్ బాబు గారు ఇలాంటి పదవులు ఎన్నో సాధించాలని చెప్పని ఆయన త్వరలో మంగళగిరి రూపురేఖలు మార్చి మంగళగిరి ప్రజలు మన్ననలు పొందాలని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.